బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మేడారం జాతరలో ఘోర అవమానం జరిగింది. ఇక పోలీసుల వ్యవహారం అదేవిధంగా ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై కౌశిక్ రెడ్డి కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికైతే పోలీసుల ప్రవర్తన చాలా అసభ్యంగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతుంది అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీడవంకలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రాగానే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఇక అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం ఇక్కడ కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక పోలీసులు వచ్చి ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్లనివ్వడం లేదు అని ఎమ్మెల్యే ప్రశ్నించగా వీణవంక జాతరకు వెళ్లొద్దు అని ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే స్వేచ్ఛ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదా అని ఆయన ప్రశ్నించారు. కాన్వాయ్ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలిని రెడ్డి కూతురు శ్రీనికారెడ్డితో కలిసి కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయన ఆ విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సుమారు గంటపాటు రోడ్డుపైనే రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి మాత్రం ఎమ్మెల్యే వెళ్లలేదు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభ్యుడిగా గెలవని ఓ అనామకుడిని సిపి చేశారు అంటూ కూడా ఆయన తీవ్ర పదజాలాన్ని వాడారు. మొత్తానికైతే ఈ వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇబ్బందిని కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని వారందరూ కూడా ఎండగడుతున్నారు.